రాజధాని నగరం గుంటూరు నీటి కష్టాలు తీరనున్నాయి. కృష్ణమ్మ చెంతనే ఉన్న గుక్కెడు నీటి కోసం నగర ప్రజల పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు 6 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రపంచ బ్యాంక్ నీటి సరఫరా పథకం ఎట్టకేలకు పూర్తయింది. కొత్తగా 3 లక్షల మంది దాహార్తి తీర్చే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న గుంటూరులో తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. చెంతనే ప్రకాశం బ్యారేజీ ఉన్నా సరైన నిర్వహణ పద్ధతులు అవలంబించక ఏటా నీటి కోసం వీధి యుద్ధాలు నిత్యకృత్యమయ్యేవి. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు ఛానల్ ద్వారా సరఫరా అయ్యే నీటిలో ఎక్కువ భాగం వృధాగా పోవడంతో పాటు నగర అవసరాలకు సరిపడిన మేర కాల్వ సామర్థ్యం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తేవి. నగరంలో నీటి కష్టాలను అధిగమించడం కోసం 2013లో ప్రపంచ బ్యాంకు నిధులతో సమగ్ర తాగునీటి పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 460 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం 2016 నాటికే పూర్తి కావాల్సి ఉన్నా అనేక అవాంతరాలు తర్వాత ఎట్టకేలకు తుది రూపుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా 49 MLDల నీటితో కొత్తగా 3,11,000 మందికి తాగునీటిని అందించనున్నారు. మూడు ప్యాకేజీలుగా చేపట్టిన పనుల్లో మొదటి ప్యాకేజీ కింద ఉండవల్లిలోని కృష్ణానది నుంచి మంగళగిరి మీదుగా తక్కెళ్లపాడు నీటి శుద్ధి కేంద్రం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర 1.6 మీటర్ల వ్యాసంతో పైప్లైన్ వేశారు. కృష్ణానది వద్ద 174.50 MLD సామర్థ్యంతో ఇంటేక్ వెల్ నిర్మాణం, పైప్లైన్ క్వారీయింగ్, వాకింగ్కు వినియోగించే కనెక్టింగ్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పూర్తి చేశారు. అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించి 5 పంపు సెట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు గుంటూరు నగరంలోని 14 ప్రాంతాల్లో పంపు హౌస్లను పంపులతో సహా నిర్మించారు. అలాగే నగరంలో నూతనంగా 18 రిజర్వాయర్లను నిర్మించారు. సంగం జాగర్లమూడి నీటి శుద్ధి కేంద్రంలో గతంలో 18 MLD నీటి సరఫరా సామర్థ్యాన్ని 25.2 MLDలకు పెంచారు. తక్కెళ్లపాడు నీటి శుద్ధి కేంద్రంలో అదనంగా వస్తున్న 42 MLD నీటి శుద్ధికి నూతనంగా ప్లాంట్ను నిర్మించారు. రెండో ప్యాకేజీ కింద 113 కోట్లతో 329 కిలోమీటర్ల మేర నీటి సరఫరా పైప్లైన్ను నిర్మించారు. మూడో ప్యాకేజీలో 6.9 కోట్లతో నీటి మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. కొత్త పథకం ద్వారా మొత్తం 49 MLD నీరు అదనంగా లభ్యమవుతోంది. 10 విలేజెస్ మనకి 2000లో కొన్ని యాడ్ అవ్వడం జరిగింది. ఆ 10 విలేజెస్కి ఆల్మోస్ట్ 2 lakhs పాపులేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఆన్ టుడే. 2011 సెన్సస్ పరంగా ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 1.2 lakhs. సో ఆ పాపులేషన్కి నీళ్లు వాళ్ళ లోకల్ సప్లైస్, లోకల్ సోర్సెస్ నుంచి ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గుంటూరు కార్పొరేషన్ తక్కెళ్లపాడు నుంచి ఏదైతే వస్తుంది అదిలో యాడ్ చేయడానికి కొత్తగా అమృత్ phase 2లో తక్కెళ్లపాడు నుంచి గోరంట్ల హిల్లాక్ వరకు ఒక లైన్ వేయడం జరుగుతుంది. ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒక నెల క్రితం వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ 1 or 2 months దట్ వర్క్స్ విల్ బి ఓవర్. అక్కడి నుంచి ఈ 10 విలేజెస్లకి సప్లై ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు నగరంలో ప్రస్తుతం 8 లక్షల జనాభా ఉండగా 1,15,000 మంచినీటి పంపు కనెక్షన్లు ఉన్నాయి. కొత్త పథకం ద్వారా వచ్చిన నీటితో 3,11,000 మందికి కొత్తగా నీటిని అందించే వీలవుతుంది. దీంతో 2012లో నగరంలో కలిసిన 10 పంచాయతీలకు నీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. అమృత్ పథకం ద్వారా కొత్త పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. 240 కోట్లతో ఈ శివారు ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు పైపులు వేయనున్నారు.